మా సార్దే పార్టీ ఈరోజు. చూడండి, ఇది వచ్చేసి మటన్. హై ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. ఈ వీడియో వచ్చేసరికి మేము కోవిడ్ వాళ్ళతో బయటకు వచ్చిన సెకండ్ డే అనమాట. సో ఈరోజు కొంచెం ఫుడ్ ఐటమ్స్ వెరైటీ ఉంటాయి అండ్ డ్యూటీలు కూడా ఉంటాయి అనమాట. సో ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తా. అండ్ మీరు లాస్ట్ వీడియో చూడకుండా ఉంటే డే 1 ఎట్లా గడిచింది అనేది ఒక వీడియో చేశా. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. మన ఛానల్లోకి వెళ్ళేసి డ్యూటీలు చెప్తారని పక్కా తెలుసు. 10 గంటలకు అంతా రేసి రెడీ అయిపోయినాం అనమాట. 11 అవుతుంది టైం ఇప్పుడు. సో పిల్లలు ఆడుకునే ఉయ్యాలు ఉంటే ఇక్కడ ఊగడానికి వచ్చాను అనమాట. లాస్ట్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు, చూపించుంటాం మీకు ఖచ్చితంగా. చూడండి, అటు సైడ్ ఇల్లులు కనిపిస్తున్నాయి, మధ్యలో వాటర్ ఉంది, సముద్రం వాటర్. తర్వాత ఇటు సైడ్ ఇల్లులు ఉంటాయి అనమాట. ఇటు సైడ్ బీచ్ ఉండేటట్టు, అటు సైడ్ బీచ్ ఉండేటట్టు సెట్ చేస్తారనమాట. ఆ పక్క రోడ్డు ఉంటుంది ఇల్లుల్లోకి రావడానికి, ఈ పక్క రోడ్డు ఉంటుంది ఇంట్లోకి రావడానికి. అండ్ మధ్యలో మాత్రం వాటర్ ఉంటుంది. ఒక సైడ్ ప్రతి ఇంటికి ఒక సైడ్ వాటరు, ఒక సైడ్ వచ్చేసి రోడ్డు ఉంటుంది అనమాట. టైం వచ్చేసి 11:50 అవుతుంది. టిఫిన్ తీసుకొని వస్తాము, చాయ్ తాగుతామని అన్నారు. ఫస్ట్ చాయ్ మతార్ పాలు చాయ్, సేమ్ నిన్న తాగాను కదా అలాంటిది. నిన్న 12 దాటిపోయింది, ఈరోజు కొంచెం ముందే వచ్చింది. పొద్దున్నే చాయ్. 2 డేస్ నుంచి నేను అప్లోడ్ చేస్తున్న వీడియోస్లో చాలామంది కామెంట్ చేస్తారనమాట, బ్రో తమ్నెయిల్స్ ఎవరు చేస్తారు బ్రో అనేసి. తమ్నెయిల్ ఎడిటింగ్ నేనే, వీడియో ఎడిటింగ్ నేనే, వీడియో వాయిస్ ఓవర్ నాదే, వీడియో రికార్డ్ చేసుకునేది నేనే. ఎవరన్నా ఉన్నారంటే పక్కన వాళ్ళని రికార్డ్ చేయమని చెప్తా, అంటే వాళ్ళని పట్టుకో ఇట్లా అని చెప్పేసి వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర కెమెరా ఇస్తాను, అదే ఫోన్ ఇస్తాను అనమాట. సో రికార్డింగ్ వీడియోస్ రికార్డ్ చేసేది కూడా ఫోన్లోనే, వీడియో ఎడిటింగ్ చేసేది కూడా ఫోన్లోనే, వాయిస్ ఓవర్ ఇచ్చేది ఫోన్లోనే, మొత్తం A to Z నా దగ్గర ఉన్న iPhone 15 Proలోనే. నేను యూట్యూబ్ కోసం చేసే ప్రతిదీ నా ఎఫెక్ట్ అయి ఉండాలి, నాకు సంబంధించి నేనే కష్టపడి చేయాలి ఏదైనా సరే అని చెప్పేసి నేనే చేసుకుంటున్నా. చాలా వీడియోస్లో చెప్పాను, నేను డ్యూటీలో ఉన్నప్పుడు కార్లో కూర్చొని ఎడిట్ చేసుకుంటా, తర్వాత రూమ్కి వచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా. సో తమ్నెయిల్స్ అవి చేసుకోవాలంటే ఇంకో ఫోన్లోంచి కనెక్ట్ చేసుకొని ఆ ఫోన్లో తమ్నెయిల్స్ చేసుకుంటాను అనమాట. నేను కాన్వాకి 4,000 రూపాయలు కడుతున్నా సంవత్సరానికి. తమ్నెయిల్స్ చేస్తాం బ్రో, తమ్నెయిల్స్ మీరు మంచిగా పెట్టుకున్నారంటే మీకు వ్యూస్ బాగా వస్తాయని చెప్పేసి చాలామంది నాకు మెయిల్ చేస్తున్నారు అండ్ మెసేజ్లు కూడా చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళని ఎప్పుడు నేను అప్రోచ్ అవ్వలే, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటికీ నాకు ఎడిటింగ్ కూడా సరిగా రాదు. మొత్తం అంతా ఒకదానికొకటి నేర్చుకుంటూ వచ్చాను అనమాట. ఇలా తమ్నెయిల్స్ కూడా నేర్చుకుందాం మనమే, మన ఎఫెక్ట్సే ఉంటే బాగుంటుంది యూట్యూబ్ కోసం. అంటే వేరే వాళ్ళు చేసిస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద ఆధారపడ్డామంటే మళ్ళీ మనం ఏదన్నా చేసుకోవాలన్నా కూడా మనకి ఆ ఓపిక ఉండదు అనేసి ఓపిక కూర్చొని నేనే చేసుకుంటా. నిద్ర పంచేటైనా సరే, నిద్ర మానుకొనైనా రాత్రిలో నేను ఎడిట్ చేసుకొని నీట్గా అప్లోడ్ చేస్తాను అనమాట వీడియో. మనకి కాళ్ళు ఎంత పొడుగు ఉంటే అంత పొడిగే చాపుకోవాలి, ఎక్కువ సాగు పెరగకూడదు. అందుకని చెప్పేసి నాకు ఉన్న కాడికి చాలు, వచ్చిన కాడికి చాలు. నేను అంతా ఎంత సంపాదించాలి, అంత చేయాలి, ఎంత చేయాలి అనేసి అయితే ఏ ఆశ లేదు. 99.9% ఎవరి మీద ఆధారపడను. చేస్తున్న ప్రతి వీడియోకి చాలామంది కామెంట్స్ చేస్తుంటారు, వాళ్ళకి నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు, కానీ ప్రతి కామెంట్ ఆల్మోస్ట్ చదువుతా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. వీడియో చూస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ మనకి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అది బ్యాడ్ కామెంట్ కావచ్చు, గుడ్ కామెంట్ కావచ్చు, మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మొత్తానికి మనకి టిఫిన్ వచ్చేసింది. ఏమేమి వచ్చినాయో చూపిస్తా చూడండి. వచ్చేసి కుబూసులు, పతలా కుబూసులు అనమాట, మొన్నటి కాదు. ఇంకా ఈ బౌల్లో వచ్చేసి ఎగ్గు, పచ్చిమిరపకాయ అండ్ ఎర్రగడ్డ, అదే ఎగ్ తాలింపు. ఒకటికే కాదు, ఇద్దరికి. ఇంక ఇదేమో కునాఫా, నైట్ తీసుకొచ్చారనమాట. అది కొద్దిగా మిగిలి ఉంటే ఇప్పుడు వేడి చేసి మళ్ళీ ఇచ్చారు. వేడి చేసుకుని తింటే బాగుంటుంది. కునాఫాలోకి మనకు కావాలి షుగర్ ఎక్కువ అంటే మనం తీగ తినాలి అనుకుంటే చక్కెర పాకం అనమాట. ఇది చక్కెరతో పాకు బట్టి చిన్న డబ్బాలో పోసిస్తారు. మనకు కావాలనుకుంటే ఎక్స్ట్రా పోసుకొని తినొచ్చు. తర్వాత చూద్దాం దీన్ని. ఫస్ట్ టిఫిన్ చేద్దాం. రెడ్ రోస్ట్. రెడ్ రోస్ట్ వేసుకొని రెడీ చేశానమాట. సూపర్. రూమ్ దగ్గర ఉన్నా కూడా అంతే, కుబూసు ఎగ్ ఫ్రై కానీ లేదంటే ఎగ్ అట్లా ఉడకబెట్టుకొని కానీ ఇలా గడిపేస్తాము. నా 12 టిఫిన్ చేసేసరికి ఈరోజు కూడా 12:25. అట్లా ఎక్కువ వాళ్ళు పిలిపిన వాళ్ళు 10 మనుషులు ఉన్నారు కాబట్టి పెట్టాలని ఆలోచన వస్తుంది. కాబట్టి డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళు ఏం తింటారు పాపం, మనం చేసి పెట్టాలి కదా అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. కాబట్టి మా కడుపున అన్నం దొరుకుతుంది.
టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కునాఫా ట్రై చేద్దాం. చక్కెర పాకం పోసా. లైట్ షుగర్ ఉంటే బాగుంటుంది టేస్ట్, కానీ ఎక్స్ట్రా షుగర్ పోసుకుంటే ఇంకా బాగుంది. మధ్యాహ్నం డ్యూటీలు ఏముంటాయి నన్ను మధ్యాహ్నం ఫుడ్ ఏం పెట్టిస్తారు, తర్వాత కలుద్దాం. కువైట్ వాళ్ళు లేరు, బయట వెళ్ళిపోయినారు. మీరు నైట్ మిగిలిన ఫుడ్ కొంచెం ఉంది, అది తినండి. 3-5 టైము. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం తెప్పిస్తారు ఆర్డర్ పెట్టి తెలియదు కదా, అందుకని అక్క వాళ్ళు నైటు మాకు మచ్చిపూసి ఇచ్చారు కదా, మీరు లాస్ట్ వీడియో చూసే ఉంటారు. ఆ మచ్చిపూసిలో కొంచెం ఇప్పుడు వెయిట్ చేసి ఇచ్చారనమాట, బౌల్లో పోసి 2 కూల్ డ్రింక్లు దాంతోపాటు. అండ్ ఇది వచ్చేసి ఒట్టిమిరకాయలది, ఇంకేమో కూరలు, కొద్దిగా చికెన్, టకోస్, వెజిటేబుల్ కూర, ఏమో మిరకాయలు. ఈ టైంకి ఇదే ఉండాలి, ఇది ఉంటే తింటాం లేకుంటే తినం అనేది అది ఇది ఏం లే, ఏం దొరికితే తినడం. మా సారోళ్ళు పిల్లలతో పాటు ఆడుకుంటున్నారు, మేము ఇక్కడ తిరుగుతున్నాం అనమాట. సైడ్ బీచ్ అమ్మిడితే బాగా బోర్ కొట్టేస్తుంది రూమ్లో, అందుకని చెప్పి తిరగడానికి వచ్చాము. ఏం చేస్తున్నారు శివ, ఎట్టున్నారు, ఎట్ట జరుగుతుంది మీకు డే, బాగుందా లేదా, ఇక్కడ తిన్నారా లేదా అని చెప్పేసి అడిగాడు. నైటు 9 గంటలకు అట్లా డిన్నర్ తెప్పిస్తాం ఈరోజు. అదే బయట నుంచి తెప్పిస్తారు ఇంకా ఆల్మోస్ట్ ఫుడ్. ఇప్పుడు తిన్నారా ఏమన్నా అంటే మరి నైట్ ఫుడ్ తిన్నాం సార్ అని చెప్పాము. చూడండి లొకేషన్ పెట్టినారు, సాయంత్రం 5:30 అవుతుంది టైము. గో దిస్ లొకేషన్ అండ్ కాల్ మీ అంట. పొద్దున్న నుంచి రూమ్లో కూర్చొని ఉంటే 5:30 అప్పుడు పడింది లొకేషను. సో ఈ లొకేషన్కి వెళ్ళేసి కాల్ చేయమన్నారు. 24 నిమిషాలు చూపిస్తుంది. చూడండి మా కోవిడ్ వాళ్ళు పెట్టిన లొకేషన్కి అయితే వచ్చేసాము. మటన్ గుండెకాయలు అది ఆర్డర్ 4 దినార్లు అయింది. 4 దినార్లు అంటే 1000 రూపాయలు అనుకోండి. ఇక్కడ బాగా లైటింగ్ అనిపిస్తుంది కదా, అది వచ్చేసి కైరాన్ దగ్గర ఉండే పెట్రోల్ కంపెనీ అనమాట. ఇక్కడ పెట్రోల్ తీస్తున్నారు. ఇంతకుముందు ఫాయిల్ దగ్గర ఉండేది, అక్కడ తీస్తున్నారు, ఇప్పుడు ఇక్కడ తీస్తున్నారు. చాలా మంది అడుగుతున్నారు మీ కోవిట్లో డబ్బులెట్ వస్తుందా అని చెప్పేసి. ఈ పెట్రోల్ కంపెనీలు పెట్రోల్ కోవిట్లో వీళ్ళకి బాగా కలిసి వచ్చింది పెట్రోల్. దానివల్ల గవర్నమెంట్కి మంచి ఆదాయం వస్తుంది. అండ్ చిన్న కంట్రీ కావడంతో మంచి రిచ్ కంట్రీ అనమాట. వచ్చిన డబ్బుల్ని వీళ్ళకి అందరికీ మంచిగా శాలరీలు ఇస్తూ బాగా చూసుకుంటుంది. మొత్తానికి పనిలో పని. జనవరి 1 సంక్రాంతి పండుగ అన్నీ అయిపోయినాయి. సంక్రాంతి పండుగ అంటే భలే ఇష్టం. 4 సంవత్సరాలు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది 5వ సంవత్సరం. 5 పండుగలు ఇంటి దగ్గర ఫ్యామిలీతో లేకుండా దూరంగా ఉండి బాధపడుతున్నాం అనమాట. ఇంకా తప్పదు, నెక్స్ట్ ఇయర్ అన్నా ఖచ్చితంగా సంక్రాంతి ఇంటి దగ్గర అందరూ ఫ్యామిలీతో కలిసి చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్, మీరన్నా పండగ చేసుకోండి ఫ్రెండ్స్, ఎంజాయ్ పండుగ. ఇంట్లో వంట చేయడానికి వ్యాన్ వచ్చింది. ఇక్కడున్న బండ్లు మాటి 2 తీసి అక్కడ పెట్టామన్నమాట. వాళ్ళ బండి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి సందులో డైరెక్ట్ ఇంకా వాళ్ళ బండిలోంచి వస్తువులన్నీ సందులో తీసుకొని ఆడ పెట్టుకొని చేస్తారు వంట. లోపల ఆ బాక్స్లో వచ్చేసి చికెను మటన్ ఉంటుంది అనమాట. ఇవి వచ్చేసి స్టాండ్లు. చికెన్ మొత్తం పొలాలకు చెప్తున్నారు అనమాట. ఇనప కడ్డీలకి బొగ్గులకు మంట పెట్టారు. పచ్చిమిరపకాయలు టమాటాలు కాస్తున్నారు, మొత్తం సెట్ చేసుకున్నారు. ఇది వచ్చేసి మటన్ కీమా నీట్గా సెట్ చేస్తున్నాడు. పుల్లకి ఎర్రగడ్డలు టమాటాలు పచ్చిమిరపకాయలు మొత్తం మీద కాల్చుకున్నాడు. ఎగ్గంతా సెట్ చేసుకుంటున్నాడు అనమాట. అన్నీ పెట్టుకుంటున్నారు నిప్పుల మీద. ఇంకా చూడండి చికెను మటన్ కీమా. ఆడెందుకు ఊరికే డిస్టర్బెన్స్, ఇంకా సార్ వాళ్ళందరూ వచ్చి ఆడ కూర్చుంటారు అనమాట. అవి వేడెక్కి కొద్ది వేడివేడిగా తినేస్తారు. మనకు కూడా తెచ్చిస్తారు. తెచ్చిచ్చిన తర్వాత చూపిస్తారు ఏం తెచ్చిచ్చారు. ఏమి ఇచ్చారో 2 ప్లేట్లు ఇచ్చున్నారు. దండాలయ్యా. ఓ ఇవన్నీ కుబూసులు. కూర్చో నీట్గా. అది అవి అన్నీ కనిపించాడుగా, అది కుబూసులు. వచ్చేసి మటన్ కీమా, చికెను ఒక ప్లేట్లో, ఇంకో దాంట్లో వచ్చి కొన్ని కుబూసులు. ఇది వచ్చేసి మటను అండ్ కుబూసుల లోపల కుబూసుల లోపల వచ్చేసి మటన్ కీమా వేసి ఉంటారు కదా అవి. మటన్లో చపాతీల్లో కీమా 2,
మటన్ కీమా 3, చికెన్ ఫెహమ్ 4, ఇది సన్న సరిగేటు 5, ఇది అదే కుబూసు అవి వేసుకునేది 6, ఇంకొచ్చేసి ఇది హుమూసు 7, ఇది వంకాయలది 8, ఇది వచ్చేసి ఇంకో సలాటా 9, ఇది ఇంకో రకం, ఇది వచ్చేసి లెబ్నా. ఇది చూడండి వెజిటేబుల్స్ వినీగర్లో నానబెట్టి ఉంటారు కదా అవి. మా సార్దే పార్టీ ఈరోజు. భలే చేశాడు అనమాట. మొత్తం మటను సూపర్. ఏందన్నా ఏం అర్థం కాల. చూడండి ఇది వచ్చేసి మటను, దీంట్లో ఇవి వచ్చేసి మటన్ గుండెకాయలు, ఓకే. ఇది వచ్చేసి కుబూసులు లోపల వేసి ఉండేది. ఇది వచ్చేసి మటన్ కీమా, ఇది వచ్చేసి చికెను, మొక్కజొన్న సలాటు, ఇది వచ్చేసి లేతూస్ సలాటు, ఇవేమో కుబూసులు. వీటిలో వచ్చేసి ఇది హుమూసు, ఇది వచ్చేసి వంకాయది, ఇది వచ్చేసి కీరకాయది. దీంట్లో సన్నగా తరుగుండే సలాట్ ఒకటి. ఈ సలాట్ వచ్చేసి లేతూసులు అండ్ కుబూసు వేయించి చేసి ఉంటారు అనమాట. ఆ సలాటు, ఇవేమో కుబూసులు. ఇవి మన పార్టీ ఐటెం. ఇవన్నీ మా ఇద్దరికే ఫుల్ అయిపోతాయి, అందుకే మేము కొన్ని ఆర్ఎస్కి ఇద్దామని చెప్పి పక్కా తెస్తున్నాం అనమాట. ఓయమ్మ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవి ఆర్ఎస్కి ఇచ్చేసినాము, ఒక పని అయిపోయింది. ఇంకా మంచిగా ప్రశాంతంగా నిదానంగా నీట్గా తిందాం. మూసులో వద్దుకుని మటను, సలాటు, చికెన్ ట్రై చేసా, మటన్ ట్రై చేసా. ఇది వచ్చేసి మటన్ కీమా, హుమ్ముసు, మటన్ కీమా, గ్రీన్ సలాడ్. సూపర్ అంటే సూపర్. కుబూసు లోపల కీమా సూపర్గా ఉన్నది. ఇది కూడా సలాడ్ ఎక్సలెంట్. సలాడ్ ఎక్కువ తింటాము. ఆరామ్సే కడుపు నిండా పార్టీ ఫుడ్ తినేసి బయటకు వచ్చా. మటన్ కబాబు, చికెన్ కబాబు, మటన్ కీమా ఇవన్నీ చేయించింది మా సార్ అనమాట. పనే లేదనమాట. పడుకొని రూమ్లో ప్రశాంతంగా ఉన్నాం. 2వ రోజు శాలలో ఇట్లా అయితే గడిచిందనమాట. 3వ రోజు వాళ్ళ ఇంటికి వెళ్తారా లేదంటే ఇక్కడే ఉంటారా అనేది తెలియదు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి ప్లీజ్ వీడియో నచ్చింది లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. ఉంటా బాయ్. జై హింద్.